రోజైతే ఎండలకైతే ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. షర్బత్ అనమాట, రోజ్ షర్బత్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. మా సైడ్ అయితే 45 డిగ్రీస్ అలా ఉన్నాయి. ఇక్కడ నేనైతే రోజ్ సిరప్ వేసానండి. 75 ml అయితే వేసాను. వేసిన తర్వాత మనమైతే సోడా కలుపుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు అండి. బాగుంటుంది. ఇక్కడైతే లెమన్ అయితే వేసానండి. ఒకటైతే సరిపోతుందండి, ఎక్కువ పిండుకోకూడదు, లేదంటే టేస్ట్ ఉండదు. ఇక్కడైతే కొన్ని సబ్జా గింజలు కూడా వేసానండి. చాలా బాగుంటుందండి. బయట కొంటే మాత్రం 25-30 రూపీస్ అయితే తీసుకుంటారు. మన ఇంట్లో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, అందరూ తాగొచ్చండి. ఇంకా మేమేంటంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేమే ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ చూసారా, సబ్జా గింజలు వేసిన తర్వాత సోడా వేసాను కాబట్టి బాగా పొంగుతుందండి. బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మొన్న అయితే నేను షర్బత్ చేశానండి, అంటే మిల్క్ షర్బత్ చేశాను, బాగుంది. ఇక్కడైతే కొంచెం షుగర్ వేసానండి. ఇంక ఇప్పుడైతే ఇంకా గ్లాసుల్లో అయితే పోస్తున్నానండి. ఎండలకైతే తాగితే మాత్రం కడుపు అయితే చాలా చల్లగా ఉంటుందండి. ఇంక మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంక ఎలాంటి కెమికల్స్ ఇవి ఏమి ఉండవు. ఇంకా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.